नयश्चक्राज विद्महेत नारायणास्त्रेण च पादारविन्दयोरभिमन्त्र्या प्लोतवस्त्रेण संवृज्य ओम नयश्चक्राज विद्महे सहस्रज्वालाय धीमहि तन्नः सुदर्शनः प्रचोदयात् इमं मे गंगेति मन्त्रेण पुष्पोदकस्तपनं कुर्यात् ओम मे गंगे यमुने सरस्वती रुद्रस्तोमगं हिरण्यपरुष्णिया अस्य क्रिया मरुद्वृधे विदस्तया जेये शृणुह्या सुषोमया अर्चत हिरण्यरूपे द्वाभ्यां मन्त्राभ्यां स्वर्णवर्णैः देवदेवम् अलङ्कृत्य श्रीरामचन्द्रमलङ्कृत्य మనకి ఈ సందర్భంలో కళ్యాణోత్సవంలో స్వర్ణాభరణములను స్వామికి ధరింపజేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవంలో ధరింపజేసేటువంటి ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం. అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం. దాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేస్తారు. దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు. భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునకు చేయిస్తే పత్సల పథకము రామచంద్ర, ఆ పత్సల పథకమునకు పట్టే 10,000 వరహాలు అని అంటారు. అయితే ఇక్కడ భరతుడు లేడు కదండి, మరి భరతుడికి చేయించినటువంటి రాముడికి ఎందుకు వేస్తున్నారు అని అంటే, రాముడికి ఉండేటువంటి శంఖ చక్రాలు 2 భరత శత్రుఘ్నులు, అందుకని ఆ రాముడికి వేస్తే భరతుడికి వేసినట్లే అన్నమాట. అందుకని ఆ భరతుడికి ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు చేయించినటువంటి పచ్చల పథకాన్ని అందరూ సేవించండి. దాన్ని ఇప్పుడు రాముడికి ధరింపజేస్తారు. సీతమ్మ వారికి కళ్యాణంలో సీతాకు పథకము రామాయణ. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. సీతకు చేయించినటువంటి చింతాకు పథకం అది అందరికీ అర్చక స్వామి దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ చింతాకు పథకాన్ని రామదాసు గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో 10,000 వరహాలు ఖర్చయింది. అది కూడా ఆయన లెక్క చెప్పారు. ఆ 10,000 వరహాలు ఖరీదైనటువంటి చింతాకు పథకం ఈరోజు 10 కోట్ల 10 మిలియన్ల ఎన్నైనా చెప్పొచ్చు, దాని విలువ అలాంటిది. ఎప్పుడో 17వ శతాబ్దంలో రామదాసు గారు తయారు చేయించినటువంటి ఆ చింతాకు పథకం అది ఎంత విలువైనది అని అంటే దానికి భక్తియే విలువ. అటువంటి ఆ చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు.